ఆశీర్వాదం బదులు నాకు శాపాలు వస్తాయేమో మమ్మీ, నేను చేయనంటే నేను చెప్పినట్టు నువ్వు చేయి అని తల్లి కొడుకుని ప్రోత్సహించి పంపించింది. కుమారుడు వెళ్ళాడు, మందలో మంచి మేకను తీసుకుని వచ్చాడు, తల్లికి ఇచ్చాడు. దాన్ని క్లీన్ చేసింది, గబగబా వంట వండి సిద్ధపరిచింది. తన పెద్ద కుమారుడైన ఏశావు దుస్తులను చిన్న కుమారునికి ధరించింది. మెడ మీద చేతుల మీద ఆ మేక చర్మాన్ని కప్పివేసింది. యాకోబును తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి ఏశావు వాళ్ళని పంపించింది. తండ్రికి కళ్ళు కనపడవు, కళ్ళు మందంగా ఉన్నాయి. తండ్రికి తెలియదు. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు ఆయన తండ్రి ఆ స్వరమును కలుపుకొని అంటాడు. తండ్రిని కుమారుడు లేపాడు. నానా, ఇదిగో నీ పెద్ద కుమారుడు, నేను వచ్చాను కదా, నువ్వు చెప్పిన ప్రకారం నేను చేసుకుని వచ్చాను. నన్ను దీవించుకుంటే దయచేసి లేచి కూర్చున్నామని, నేను వేటాడి తెచ్చిన దానిని తినమని. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా నీకు ఎట్లో దొరికిందని అడగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుట దాన్ని రప్పించి తెచ్చేదని అని చెప్పాడు. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నువ్వు ఏశావు నా కుమారుడో కావో నేను తడికి చూచిన దగ్గరికి రమ్మని చెప్పాను. వచ్చినాడు ఎంత తెలివి తండ్రికి. దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతని తడిని చూచి స్వరం యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులని. యాకోబు చేతులు అతని అన్నైన ఏశావు చేతులు రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వృద్ధాప్యంలో ఉన్న గుడ్డివాడైన తన తండ్రి ఎదుట ఏశావు వలె నటించి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నాడు. ఆశీర్వాదాలు పొందుకున్నాడే కానీ ఏమైంది? లోపల భయం. అన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు, అన్నకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు అని భయంతో వణకుతో అక్కడి నుంచి ఏమయ్యాడంట? వెళ్ళిపోయాడు. ఈరోజు యాకోబు నటించి తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలను పొందుకున్నాడేమో కానీ యాకోబు భయంతో ఉన్న స్థలాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.